ఎవరు అధికారంలో ఉన్నా కూడా కొన్ని పరిశ్రమలు అండ్ కొన్ని వాణిజ్య కార్యకలాపాలు టార్గెట్‌గా పరిపాలన చేయకూడదు. ఎవరన్నా అధికారంలో ఉండనియండి. అలా సాగించుకుంటూ పోతే రాష్ట్రంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేయలేరు. సంబంధం లేని వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టరు. ఇప్పుడే చూసాం. మనం ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఫస్ట్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్‌లో ఎయిత్ ప్లేస్‌కి పడిపోవడానికి కూడా కొన్ని పరిశ్రమలు ఇక్కడ భూములిచ్చి జీవోలుగాని జారీ చేసిన తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. సో, మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఈ పరిస్థితి. టార్గెట్ ఓరియెంటెడ్ పరిపాలన ఎప్పుడు ఉండకూడదు కక్షపూరితంగా. రాజకీయాల కక్ష అనుకుంటే చివరికి వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమల గాని కక్ష ఏంటి చివరికి భారతీ సిమెంట్స్ లాంటి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి పన్నులు కడుతూ కొన్ని వేల మందికి ఉపాధి అండ్ వెనకబడిన రాయలసీమ లాంటి కడప లాంటి ప్రాంతంలో పరిశ్రమ పెడితే అటువంటి దాన్ని టార్గెట్ చేయడం ఏంటి? ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఎవరినో అవుట్‌సోర్సింగ్ కింద వచ్చిన వాళ్ళను బిహేవియర్ బాలేదని తీసేశారని చెప్పి లేబర్ కోర్టులోకి వెళ్ళి అక్కడికైనా వాళ్ళకి అది ఎదురు దెబ్బ తగిలినట్లుంది. అటువంటి వాళ్ళని తీసుకొనొచ్చి ఇప్పుడు వాళ్ళనేదో నలుగురిని ముందు పెట్టి క్లియర్‌గానే కనిపిస్తుంది కదా! నిజంగా వాళ్ళే ఇది ఏదైనా ఆందోళనలు చేస్తూ ఉంటే రోడ్లకు వాహనాలు అడ్డుపెట్టి, ట్రాక్టర్లు అడ్డుపెట్టి, లారీలు అడ్డుపెట్టి రాత్రి పగలు అక్కడ తిష్ట చేసి ఇటువంటి పరిస్థితి ఉంటుందా? మళ్ళీ వాళ్ళ తరపున సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో కేసులు వాదించేంత పరిస్థితి ఉంటుందా? క్లియర్‌గా కనిపిస్తలేదా? సరే, మొత్తం మీద హైకోర్టు అయితే భారతీ సిమెంట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు భద్రత కల్పించాలి. ఈ అరాచకాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తూ ఉంటే అన్ని అనుమతులు తీసుకొని వాళ్ళు పరిశ్రమలు నడుపుతూ ఉంటే దానికి అడ్డంకులు ఏంటి అని చాలా కీలకమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ వైపు నుంచి దీన్ని మరో కోణంలో ఏదో విధంగా ఆ కార్యకలాపాలు అడ్డుకోవాలని చెప్పి ఇంకో ఎత్తుగడతో ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు, భారతీ సిమెంట్స్ మైనింగ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, శబ్దాలు వస్తూ ఉన్నాయి. శబ్దాలు రావడం ఏంది? ఆ పరిశ్రమ నడబట్టి ఇప్పటికి 18 ఏళ్ళు దాటిపోయింది. అక్కడ 18 ఏళ్ళు దాటిపోయింది. ఎప్పుడైనా జనం ఎక్కడైనా అబ్జెక్షన్ కనిపించిందా? పోనీ అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్కడైనా అబ్జెక్షన్ కనిపించారా? పోనీ ఎక్కడైనా పారిశ్రామికవేత్త ఇంకొకరు వాళ్లకు ఎంత రేటు ఆ భూములు ఆ రేటు ప్రకారం ఇచ్చేంత వరకే పరిమితం అవుతారు. సరే, మన ఏరియా వాళ్ళు, కరువు ప్రాంతంలో ఉన్నవాళ్ళు అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిశ్రమ పెట్టేటప్పుడు వాళ్ళకు ఒక ఏమంటారు రూల్ ప్రకారం ఇచ్చిన డబ్బుల కంటే కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఒక్కొక్కరికి ఇంత డబ్బులు అని చెప్పి ఎక్స్ట్రా వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారండి. 18 ఏళ్ళ పైన అయింది ఆ పరిశ్రమ నడబట్టి. ఇప్పుడు శబ్దాలు వస్తున్నాయంటారా? ఏదో మరి పాలకపక్షానికి సంబంధించిన జనాన్ని కొందరిని ముందు పెట్టి ఎలాగోలా ఈ కంపెనీ కార్యకలాపాలు నడపకుండా చేయాలని చెప్పి ఏమైనా ఎత్తుగడనా? సో అందుకని ఇంకో దారి నుంచి వస్తూ ఉన్నారు. ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ వాహనాలు రాకపోకలు ఆపాలి అన. ఏందొస్తుంది ఇటువంటి వాటి వల్ల? ఎంతకాలం అని చెప్పి ఇటువంటి కక్ష సాధించుకుంటూ వెళ్ళగలుగుతారు? ఎవరికి మంచిది ఇటువంటివి? టార్గెట్ ఓరియంటెడ్ ఎప్పుడూ ఉండదు కదా. మనమే జమీందారు వ్యవస్థలో లేము, రాచరికంలో లేము. ఎప్పుడు మనమే అధికారంలో ఉంటామనడానికి. అది ప్రభుత్వం మారితే మరి అటువైపు ఇంకెవరు బాధ్యత వహించాలి? ఎవరు మళ్ళీ బాధితులుగా మిగులుతారు? ఎవరికి అటువంటి పరిస్థితి రావద్దు ఎవరు అధికారంలో ఉన్నా. సో ఇట్లాంటివి ఆపేయాలి. అసలు ఎవరు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారో, ఎవరు అసలు ఏ ఉద్దేశంతో ఇటువంటివి చేసుకుంటూ పోతారో నిజంగా అర్థమే కదా బస్ అని.